ఈవెంట్ మరియు ప్రమోషన్ అనే సంస్థ హైదరాబాద్లో నెంబర్ 1 డీజేగా నిలిచింది. అతి తక్కువ కాలంలో ఈ సంస్థ హైదరాబాద్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ డీజేని సందర్శించేందుకు భారీగా జనాలే కాకుండా బాలీవుడ్ మరియు టాలీవుడ్ స్టార్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొకోడా సంస్థ ఒక చారిటీలోని అనాథల కోసం ప్రారంభించబడింది. ఈ సంస్థకు వచ్చిన ఫండ్స్ మొత్తం పెద్ద మొత్తాన అమ్మ ఫౌండేషన్స్ కు పంపడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో మళ్లీ డీజేను ఏర్పాటు చేశారు. మే 19 నుండి 28 వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి వచ్చే మొత్తం ఫండ్స్ ను అమ్మ ఫౌండేషన్స్ కు పంపనున్నట్లు ఆ సంస్థ హెడ్ తెలిపారు. And the only thing was that we were actually waiting for a nice venue where we could do a lineup of events so that we could gather a nice chunk of money to give it to the charity. And the moment he told me about this charity, which is Amma's Foundation, which is basically about old age and underprivileged kids, I told him, I said, I'm totally game for it, and so are the rest of the DJs. So we basically come together and we're performing for this event for free so that we can, do something for this organization. And it's really sweet of him to take initiative and put so much effort into, doing this great job. Yeah. No, I think it's a fabulous effort, and normally, I work with a lot of event managers, and very rarely you come across somebody who actually wants to do something for charity, and this is an out-and-out charity event, and he's, the venue partner is Taj Banjara, so, we've got support from everybody. I mean, all the DJs have come together to do their bit, and Kalahar is doing his bit in getting the venue and sorting the entire production out, and I think it's one of its kind, the entire event, and on this level I don't think it's ever happened before, and I really appreciate this effort done by Kalahar, and I think we would definitely want to do these things more often so that it helps the society in one way or another. Yeah. Firstly, we want to thank Kalahar Reddy for coming up with a brilliant idea, and most importantly, at least now the crowd pays and comes and attends the party, unlike asking for a guest list or making their way through. I hope it's a charity show and people pay and come inside so that the whole money goes to Amma Foundation for homage and underprivileged kids. So we're really looking forward to it. ఒక మంచి థాట్తో ముందుకు వచ్చారు కలర్ అన్నయ్య. నాకు ఫోన్ చేసి చెప్పారు, సో ఇలా వచ్చేసే అంటే ఏంటి అని చెప్పాడు, నాకు చెప్పలేదన్నమాట. సో సడన్లీ వెన్ ఐ కేమ్ హియర్ హీ టోల్డ్ మీ దట్ ఇట్స్ ఏ చారిటబుల్ ట్రస్ట్ అది ఇదని చెప్పారనమాట. సో నేను అనుకున్నాను ఏంటి అన్నయ్య అది అని అంటే చెప్పారనమాట, లైక్ వీఆర్ హెల్పింగ్ పూర్ పీపుల్ అండ్ ఇట్స్ ఏ అమ్మ ఫౌండేషన్ అనమాట. సో ఇట్స్ ఏ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో అది ప్రైవేట్గా తీసుకొని లైక్ ఒక పూల్ పార్టీ అరేంజ్ చేసి ఒక హెల్పింగ్ నేచర్గా లైక్ ఇలాంటి ఈవెంట్స్ ఆయన ఎప్పటి నుంచి ఈవెంట్స్ చేస్తున్నాడు, బట్ ఇలాంటి ఈవెంట్ అనేది ఫస్ట్ టైం నాకు తెలిసినంతవరకు హైదరాబాద్లో. ఆయన రేపు 18th రోజు ఏదైతే సండే పూల్ పార్టీ పెడుతున్నారో అది ఏదైతే మనీ వస్తాయో ఆ మనీ లైక్ పూర్ పీపుల్కి ఇచ్చేస్తున్నారు అనమాట, లైక్ అమ్మ ఫౌండేషన్కి ఇస్తున్నారు. సో ఇలాంటి సొసైటీకి హెల్ప్ చేసే వ్యక్తి కలహర్ అనే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా ముందుకు రావాలి ఈవెంట్ కంపెనీస్ అని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ కలహర్ అన్నయ్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వల్లే నేను హెల్ప్ చేస్తాను, అండ్ ఆల్ డీజేస్ ఆల్సో హెల్పింగ్ హిమ్, ఆయనకి హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు యూ ఆల్ పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ కలహర్ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. ఇలా ముందుకు వెళ్ళాలని ఇంకా కోరుకుంటున్నాను. Yeah.